రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడు ప్రజాప్రతినిధి కాలేడు, అలాగని చెప్పి పార్టీ పెట్టే వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు కాలేరు. మనం గత చరిత్రలు చూస్తూ ఉంటే ఇదే తెలంగాణ పేరుతో చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి. గతంలో 1969లోనే మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితి అని ఒక పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఆయన ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. అంతేందుకు విజయశాంతి కూడా తల్లి తెలంగాణ పేరుతో ఒక పార్టీ పెట్టింది. ఆమె కూడా ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసింది. అలాగే కోదండరాం తెలంగాణ పేరుతోనే పార్టీ పెట్టాడు. ఆయన ఆ పార్టీని గాలికి వదిలేశాడు. అలాగే వైఎస్ షర్మిల కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టింది. ఆమె కూడా ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది. ఇలా చాలామంది తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ పేరుతో చాలా రాజకీయ పార్టీలు పుట్టాయి, కానీ అవి చాలా కాలం పాటు నిలబడలేకపోయాయి. తెలంగాణ రాజకీయాల్లో బలంగా నిలబడ్డ పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి 2001లో టీఆర్ఎస్ పార్టీని పెట్టారు. ఆ తర్వాత ఆయన ఎన్నో డొక్కి ముక్కిలు తిన్నారు. ఎందరో పార్టీలోకి వచ్చారు. ఈ పార్టీ చాలా కాలం నిలబడదు అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే పార్టీ ఆఫీస్కు రెంట్లు కట్టలేని పరిస్థితులను కూడా కేసీఆర్ గారు చూశారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి టీఆర్ఎస్ ప్రస్థానంలో. ఆఖరికి అనుకున్నది సాధించారు. తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేశారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కాలక్రమేణా వాళ్ళు ఏదైతే ఆ సోల్ ఉంటుందో, తెలంగాణ సెంటిమెంట్ ఉంటుందో దాన్ని వదిలేశారు. పైగా తెలంగాణ అనే నినాదంతోనే రాజకీయాల్లోకి వచ్చినటువంటి కేసీఆర్ ఆ తెలంగాణ అనే వాదాన్ని పక్కన పెట్టి భారతీయ రాష్ట్ర సమితి పేరుతో ఆయన మళ్ళీ మరో రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ఆఖరికి ఆ బీఆర్ఎస్ అనే పార్టీ పోయిన ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. దాని వెనకాల ఒక్కటే, ఆ సెంటిమెంట్, తెలంగాణ అనే సెంటిమెంట్ని, తెలంగాణ ప్రజల ఒక ఎమోషన్ని వాళ్ళు వదిలేయాల్సి వచ్చింది. అదే ఆ పార్టీకి ప్రధాన మైనస్. నేను ఇందాక చెప్పినట్లు చాలామంది రాజకీయ పార్టీలు పెట్టారు. మర్రి చెన్నారెడ్డి నుంచి మొదలు పెడితే కోదండరాం వరకు. అంతేందుకు మొన్ననే ఆయన తీన్మార్ మల్లన్న కూడా తెలంగాణ పేరుతో ఒక రాజకీయ పార్టీ పెట్టారు. ఇలా తెలంగాణలో చాలా రాజకీయ పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి, కానీ చాలా రాజకీయ పార్టీలు నిలబడలేదు. ఒక టీఆర్ఎస్ మాత్రమే నిలబడింది. ఇప్పుడు నిలబడే అవకాశాలు ఉన్న పార్టీ ఖచ్చితంగా చెప్పాలంటే కవిత టీఆర్ఎస్ పార్టీకి ఆ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈమెకు ఆ ఓపిక ఉందా అనేది ఇక్కడ ప్రశ్న. షర్మిలలాగా పార్టీ పెట్టి కొన్నాళ్ళకే అయ్యో నాకు ఈ పార్టీని నడపడం నా వల్ల కాదేమో, నేను ఇంత ఖర్చులు భరించలేనేమో, ఈ విమర్శలు నేను తట్టుకోలేమో, లేదా ఏదైనా ఒక జాతీయ పార్టీ అండదండ మనకుంటే బెటర్ ఏమో అని చెప్పేసి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయింది. అలా కవిత కూడా ఏదో ఒక రోజున ఈ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేస్తుంది అనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి.